హనుమకొండలో కట్టిన కారు పార్టీ కార్యాలయం కాయిదాలు అన్ని కూడా మున్సిపాలిటీ ఆఫీస్కు తీసుకురావాలని ఆఫీసర్లు నోటీసులు పంపిర్రు. అప్పట్లో 10 ఏళ్ళు అధికారంలో ఉండగా పర్మిషన్లు గిర్మిషన్లు బాగానే తీసుకున్నట్టు డ్రామాలు ఆడిర్రు. ప్రభుత్వ భూమి ఏడుంటే ఆడ మనదే మా తాత ముత్తాతల జాగా అన్నట్టు బుద్ధున కాడ పార్టీ ఆఫీసులు కట్టిండ్రు. ఎన్ని దినాలని మీద నడుస్తుంది. ఇప్పుడు మీ సర్కారు పోయింది. ఇప్పుడు మళ్ళీ సర్కారు అధికారంలోకి వచ్చినాక ఊకుంటుందా? అవన్నింటినీ కూడా పైలన్నీ మర్రేసుకుంటా గాజాగా ఎక్కడిది గీజాగా ఎక్కడిది ఆ ఆఫీస్ ఆడేందుకు కట్టిర్రు అని ఎంక్వైరీ చేపిస్తున్నదట. మంచి పనే చేస్తున్నట్టు అనిపిస్తలేదు. గుడిసెలు చేసుకుని గతిలేని గులాబీ లీడర్లు ఇంత పెద్ద ఎత్తున సర్కారు భూముల్లో పార్టీ ఆఫీసులు లేపుకునుడు ఏందని మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ కూడా బాగానే కోపానికి వచ్చిండు కమిషనర్ సార్ మీదికి. మంత్రి గారు చెప్పినాక మాకేందని ఆఫీసర్లు అందరూ కూడా కారు పార్టీ కార్యాలయాల మీద పడ్డారు. కానీ చూసిర్రా, బీఆర్ఎస్ ప్రభుత్వం పోవుడేమో కానీ కారు పార్టీ వాళ్ళది బికారి బతుక అయింది. అయినా అధికారులు కాంగ్రెస్ వాళ్ళు కూడా అధికారంలో ఉన్నదని దేనికి పడితే దానికి పర్మిషన్ ఇవ్వకుండా ఇప్పటి సందన మంచిగా డ్యూటీలు చేసి మంచోళ్ళు అనిపించుకోరి.